మెదడును చేరుకుంటుంది. ఊర్ధ్వపీడనం ద్వారా పైకి పోతుంది. పైకి పోయేటప్పుడు ఆ ప్రాణమయ శక్తి ముక్కు నుండి నోటి నుండి బయటికి పోకుండా ఉండడానికి ఈ నాలుకను అడ్డు పెడతాం. అంటే బయటికి రాదు, మొత్తం ఆ శక్తి అంతా మెదడును చేరుకుంటుంది. అది లాభం. అందుకే నాలుకను పైకి ఉంచాలి. టా లేదా లా అనే అక్షరాన్ని మనం పలికినట్టుగా మొత్తం సూపర్ బ్రెయిన్ యోగా చేసేంత వరకు నాలుకను పైకి ఉంచాలి. నోరు మొయ్యవచ్చు. ఓపెన్ చేసి ఇట్లనే నాలుకను పైకి ఉంచినాన్ని ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. సరేనా? తర్వాత ఎడమ చెయ్యిని పైకెత్తి కుడి చెవి తమ్మిని పట్టుకోవాలి. ఎట్లా? చూపుడు వేలు బొటన వేలుతో పట్టుకోవాలి. ఓన్లీ 2 వేళ్ళతో పట్టుకున్నప్పుడు ఈ బొటన వేలు బయటికి కనిపించాలి. బయటికి కనిపిస్తుంది చూడండి అక్కడ. ఆ పొజిషన్లో పట్టుకోవాలి. అయితే ఈ చెయ్యి ఊరికనే పైకి